సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బిసిఏ అండ్ బిబిఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం దెందులూరు నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. శాఖలు, మండలాల వారీగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖ తద్వారా మంజూరైన రోడ్లు, భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్, ఆర్డబ్ల్యూఎస్, జలధార, జలహారతి కార్యక్రమాల ద్వారా మంజూరైన పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు తెరిచే నాటికి త్రాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ రిపేర్లు, మౌలిక సదుపాయాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి గ్రామానికి చేరేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. రోడ్డు, ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్డు అండర్ బ్రిడ్జ్లు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణ, త్రాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, విద్య మరియు వైద్య సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ వారు చెట్టు తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారని, స్థానిక తహసీల్దార్ పర్మిషన్ లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో సమయానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రావడం లేదని, ముఖ్యమైన చోట్ల బస్సులు ఆపు చేయడం లేదని ప్రజలు, విద్యార్థులు స్వయంగా తనకే ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల సమస్యలు పూర్తి పరిష్కారం చూపాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎం మొక్కంటి, జెడ్పీ సీఈఓ పి జగదాంబ, దెందులూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి జిల్లా డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, జిల్లా వివిధ శాఖల అధికారులు, ఏఎంసీ చైర్పర్సన్ గారపాటి రామసీత, దెందులూరు నియోజకవర్గంలో 4 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, నియోజకవర్గంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ 81.50 లేదు మేడం, 81.50% వచ్చింది మేడం. మూడే 3 హాస్టల్ ఉన్నాయి మేడం. వర్క్లో అది రెంట్ ఇష్యూ కూడా మాట్లాడారు. సదుపాయాలు ఎలా ఉన్నాయి, మెను అమలు సక్రమంగా చేసుకున్నారా లేదా, రెండవది వచ్చేసి వార్డెన్ పనితీరు ఎలా ఉంది, అతని బిహేవియర్ ఎలా ఉంది, మూడవది శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉన్నది. 56 హాస్టల్స్ లో కూడా ఆర్ఓ ప్లాన్స్ వచ్చేసినాయి సార్. అన్ని కూడా అది పిల్లల కోసం చెప్పింది, పిల్లలకి ఇస్తానని మీకు ఉంది. మీకు రేపు పిల్లలకు వెళ్ళిపోయారు కాబట్టి సమ్మర్ కాబట్టి కాలేజ్ జూన్ ఓపెన్ చేసేదానికి బిల్లింగ్ కూడా ఓపెన్ చేస్తాం మేము. ఇమీడియట్గా ఓపెన్ అయితే చూసుకోండి. ఈ లోపల కాగితాలు పేపర్ మీద పూర్తి వచ్చిన తర్వాత వాళ్ళతో కొంత డబ్బులు కట్టించుకునే హాస్టల్కి ఇబ్బంది పడకుండా తీసుకున్నాం కాదు. జూన్ ఫస్ట్ వీక్లో ఓపెన్ అవ్వగానే ముందు అడుగుతా. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. తాపీ మేస్త్రి కాలనీ 1వ రోడ్లోని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ విజయదుర్గాదేవి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన కమిటీ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, రిటైర్డ్ తహసీల్దార్ బి సోమశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు నేమాల నాయుడు, ముప్పన శ్రీనివాస్, బిఎన్వి ప్రసాద్, సాయి కృష్ణ, గంగుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదశాంతం ప్రగచ్చమే. నవధాన్యాలు ముహూర్తమస్తు. అయం ముహూర్త శుభముహూర్తమస్తు. శుభముహూర్తకాలే నవధాన్యాలు శుభబలావాప్తిరస్తు. అక్షతలు కూడా వేసేయండి సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో చంద్రమగు దాసః ఫలం మనోరథ పరం పుత్ర పౌత్రం ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదశాంతం ప్రయచ్చమే. ఫలదాన కల్పూత సంప్రీత్యా ఫలానా పుష్పాయాశ్చ పుష్పిణీ
బృహస్పతి ప్రసూతాస్తాను చంతవాగం మహాసహ నీళ్ళు పోసేయండి. ఫలం మనోరథ బలం పుత్రం ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శ్రమేష్య నవధాన్యాలండి. అతశాంతం ప్రయచ్చమే. కందవాళ్ళు హాస్పిటల్ అయ్యిందన్న అందరికి. బాబాయ్ ఇక్కడ నుంచి కాస్త అక్కడ చూస్తాము బయట. నవ్వండి చెల్లి, నవ్వలేరా బాబు, సీరియస్ ఉంటారా? ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.20 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,68,68,980 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 141 గ్రాముల బంగారం, 3 కేజీల 111 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వేసవి సెలవుల్లో యువత మంచి మార్గంలో నడిచే విధంగా వారిని గైడ్ చేయడానికి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో వివిధ శాఖల సమన్వయంతో కిషోర వికాసం ప్రత్యేకించే యువతకు అందరికీ వివిధ అంశాలపైన అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కిషోర్ వికాసంలో బుధవారం ఏలూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న యువ గ్రూప్ సభ్యులు ప్రత్యేకించి బాలుర కోసం నిర్దేశించబడిన గ్రూప్ సభ్యులకు వారిని వారు ఏ విధంగా పరిచయం చేసుకోవాలి, ఈ వయసులో వారిలో వచ్చే శారీరక మార్పుల గురించి, ఆలోచన విధానాల గురించి, మంచి పోషకాహారం గురించి, లక్ష్యాలను
ఏ విధంగా నిర్దేశించుకోవాలనే అంశాల గురించి చర్చించారు. బాలికలను ఏ విధంగా సఖీ గ్రూప్స్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నాము, అదేవిధంగా బాలురందరినీ 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు ఒక గ్రూపు గాను, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయిలను ఒక గ్రూపు గాను నిర్దేశించి వారికి వివిధ అంశాల పట్ల అవగాహన కార్యక్రమాలను జూన్ 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువ గ్రూప్ సభ్యులు ప్రత్యేకించి యూత్, టీనేజ్లో ఉన్న అబ్బాయిలు మాట్లాడుతూ వారు వారి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వ్యక్తిత్వాన్ని మరింత మంచిగా నిర్మించుకోవడానికి అవసరమైన గైడెన్స్ కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తూ ఉంటే వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని తెలియజేశారు. వివిధ రకాల ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఐసీడీఎస్ ఇన్ఛార్జి సిడిపిఓ మంగా, సూపర్వైజర్స్, డీసీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిల మీద జరిగినాయి అంటాం కదా, అంతేనా? సో అమ్మాయిల మీద ఎవరి వల్ల అబ్యూజ్ ఉంది? అమ్మాయిలకి మీరు చేయరా, కానీ ఎవరి మీద వల్ల? బాయ్స్ వల్ల, మెన్ వల్ల. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మనం. ఎందుకు? వాళ్ళు ఈ టైంలో సక్రమంగా ఉన్న వాళ్ళైనా ఒకనొక టైంలో ఒక రకమైన పర్వర్టిక్ బిహేవియర్ చూపించడం వల్ల అక్కడ ఎదురుగా కనపడిన అమ్మాయి కానీ ఆంటీ కానీ బలవుతుంది. ఇక్కడ చిన్న పిల్లోడు 10వ తరగతి 9th క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి తాతల వరకు కూడా రకరకాల స్టేజెస్లో ఉండే అమ్మాయిల మీద అబ్యూజెస్ చేస్తున్నారు. కాబట్టి వాటిని కంట్రోల్ చేయించాలి అంటే అబ్బాయి యొక్క మైండ్ సెట్ మారాలి. మెయిన్ గా అమ్మాయిలు చూసే విధానం మారాలి. బయట ఒక అమ్మాయిని చూస్తున్నారు, మీ క్లాస్మేట్స్ మీరు చూస్తున్నారు అంటే మీకు వాళ్ళలో ఎప్పటి వరకు సినిమాలు, ఈ మీడియా ప్రభావం వల్ల ఏమనిపించేది? మీరు ఒక హీరో కింద అవతల కనిపించిన అమ్మాయిని ఒక హీరోయిన్ కింద ఊహించేసుకుంటారు. ఈ ఏజ్ స్టోరీస్ సినిమాలు వచ్చేవన్నీ కూడా అయ్యే. కానీ వాటి ప్రభావాన్ని తగ్గిస్తూ ఒక అమ్మాయి మీకు కంటుపడింది అంటే ఖచ్చితంగా మీరు ఆ అమ్మాయిలో మీ అమ్మను కానీ మీ చెల్లిని కానీ చూసుకుంటారు. అది మీరే కాదు, మీరు ఆ విధంగా ప్రవర్తిస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాలి. క్లాసులో బయట ఎవరు కనిపిస్తే వాళ్ళు, మీరు ఏదైనా పనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పనుల దగ్గర చూస్తే వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పాలి. మీరు ఒక అమ్మాయి బయట కనిపించిందంటే ఏదో సినిమాలో చెప్తాడు కదా, ఒక్కళ్ళు తప్పించి మిగతా వాళ్ళంతా సోదరి. మా యువ గ్రూప్స్ లో మాకు ప్రత్యేకించి మన బాయ్స్ లో జరిగే మార్పుల గురించి జనరల్ గా ఓపెన్ గా మాట్లాడితే ఇప్పుడు అమ్మాయిలకి శానిటరీ నాప్కిన్స్ గురించి, అమ్మాయిలు ఎలా మెచ్యూర్ అవుతారనేది, మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలనేది వాళ్ళకి నేర్పేశారు. వాళ్ళు ఎవరు అయిపోయారు, అది ఓపెన్ గా అందరూ మాట్లాడతారు. అని ఇప్పుడు ఇంకా బాయ్స్ గురించి కూడా మాట్లాడారు. ఫస్ట్ మీ బాడీ ఎలా ఉండాలి, ఎలా ఉండేది, ఎలా చేంజ్ అవుతుంది, ఆ హార్మోన్స్ గురించి, హ్యూమన్ ఫిజియాలజీ గురించి మాట్లాడారు. ఎవరు మాట్లాడిన ఇంకొక అంశం ఏం మాట్లాడారంటే మీకు వచ్చే ఆలోచనల ప్రక్రియ, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫుడ్ హ్యాబిట్స్, మీ యొక్క డే రొటీన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటి గురించి చర్చించారు. ఇవన్నీ అయిన తర్వాత ఇంకేం మాట్లాడారు అంటే మీరు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునేటప్పుడు మనం అమ్మాయిలు చూసే దృక్పథం ఏ విధంగా ఉండాలి దాని గురించి బాగా చెప్పారు అనే అంశాలన్నీ మీరు కాలేజీలో మాట్లాడారు. అప్పుడే మీకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరులోని డీసీసీబీ బ్యాంక్ ఎదురుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి భాస్కర్ల రామనాగశంకర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా కార్మికులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు వంటి వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని చెప్పారు. అలాంటి వారికి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని ఎక్కువగా తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే అవసరమైన చోట్ల మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులకు సూచించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జిజ్జివరపు విజయ నిర్మల, మున్నుల జాన్ గురునాథ్, నెర్సు చిరంజీవి, నోకపై సుధీర్ బాబు, కిలారు జగదీష్, పోతర్లంక లక్ష్మణరావు, పల్లి శ్రీనివాసరావు, బాలా త్రిపుర సుందరి, సురేష్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అధ్యక్షుడు
వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, ఎంపీ గారి నాయకత్వం. జై జగన్, జై. ఈరోజు ఏలూరు 33వ డివిజన్ DCMS ప్రాంగణం ఎదురుగా మా పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీ భాస్కర్ల బాచీ గారు, అలాగే కార్పొరేటర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. దాహార్తులకు వేసవిలో సేవ చేయాలన్న ఉద్దేశంతో మా పార్టీ నాయకులందరూ మదర్ తెరిసా స్ఫూర్తితో ముందుకు వెళ్ళటం చాలా సంతోషదాయకమైన విషయం, శుభపరిమాణం. ఇలాగే ప్రతి డివిజన్లో కూడా ప్రతి పార్టీ నాయకులు ప్రతిరోజు ప్రతి చోట ఏదో కార్యక్రమం చేస్తా, ప్రజలకు సేవ చేస్తా, ప్రజలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా ఇక్కడ డిజైన్ చేసి ప్రజలందరికీ ఎక్కడైతే వారి దాహార్తి తీరుతుందో ఎక్కువ మంది ప్రజలు ఎండ సమయంలో ఎటు నుంచి పాదాచారులు వెళ్తారు, వారందరికీ కూడా మనం మజ్జిగిస్తే వారికి కొంత ఈ వేసవి తాపం తీరుతుంది. ఈ వడగాల్పులు ఎక్కువైన సమయాన ఈ వేసవి దాహం తీర్చడానికి చల్లటి మజ్జిగ ఇస్తున్న బాచీ గారు అభినందనీయులు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యార్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. వెల్కమ్ బ్యాక్. భీమడోలు గ్రామంలోని పెరుమాళ్ల స్తంభం వద్ద ఉన్న పురాతన శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం బుధవారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. 103 ఏళ్ల చారిత్రక వైభవం కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి గ్రామస్తులు, దాతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ముందు అర్చకులు సీతారామయ్య, శేషాచార్యులు వేద మంత్రోచ్చరణల మధ్య వివిధ క్రతువులు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జనసేన నాయకులు వట్టి పవన్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలయాలు కేంద్ర బిందువులని, శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం గ్రామానికి మరింత ఆధ్యాత్మిక కాంతిని తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు వద్దనేడి సాయి మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మించేందుకు గ్రామస్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందకరమన్నారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భీమడోలు ఏఎంసీ అధ్యక్షులు శేషపు గిరి, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, పోళ్ల సొసైటీ అధ్యక్షులు వట్టి నారాయణరావు, మద్దాల అప్పారావు, పసుపులేటి సత్యనారాయణ, శ్రీనివాస్, బొమ్ము గాంధీ, ఆలయ నిర్మాణ కమిటీ, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ నాయకులు భీమడోలు మండలాధ్యక్షులు కూడా వచ్చారని వారిని నా కమిటీ తరఫున
నాయకులందరికీ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. భీమడోలు గ్రామంలో నిర్మాణ స్తంభం సెంటర్లో 103 సంవత్సరముల చరిత్ర కలిగిన కోదండ రామాలయం ఈరోజు భీమడోలు యొక్క భక్తులు అందరికీ ఆశీర్వదించడం కోసం చెప్పేసి 103 సంవత్సరాల తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలు చాలా ఎక్కువ మంది మేమున్నాం మీరు కట్టండి అని ప్రతి ఒక్కరూ కూడా చెయ్యెత్తి వెలియెత్తి మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ కమిటీ ఈ సెంటర్లో ఉన్న కుర్రవాళ్ళు కానీ పెద్దలు కానీ అందరూ కూడా, అలాగే ఇప్పుడే ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు, ఆంజనేయులు గారు, పొట్టి పవన్ కుమార్ గారు, వాసుబాబు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పూర్తి సహాయ సహకారాలతో దీన్ని మేము అతి త్వరలో పునర్నిర్మాణం చేస్తామని భక్తులందరికీ తెలియజేస్తాం. జీలగమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అక్కిశెట్టి సత్యం స్థలంలో సింగులూరు వెంకటరామయ్యచే 103 ఏళ్ల క్రితం నిర్మించబడిన కోదండ రామాలయం గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తుల సహకారంతో మారిశెట్టి నాగవెంకట రవీంద్రబాబు ఆధ్వర్యంలో రామాలయాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా బుధవారం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని వేద పండితుల అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అక్కిశెట్టి విజయప్రసాద్, రామదుర్గ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అర్చకులు పెడసన్నగంటి అప్పారావు శర్మ మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలో సుమారు 103 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలన్న సత్సంకల్పంతో ఆలయాన్ని పునర్నిర్మించాలని మారిశెట్టి నాగవెంకట రవీంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపత్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో
శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి యొక్క ఆలయం పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా భక్తజన సందోహం మధ్య అనేక విశేషమైనటువంటి భక్తుల మధ్య కూడా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క లక్ష్మీపురం గ్రామంలో సుమారు 103 సంవత్సరాల క్రితం సింగులూరి వెంకట్రామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయాన్ని అక్కిశెట్టి సత్యం గారి యొక్క స్థలంలో నిర్మాణం చేసి అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక వైద్యపరమైనటువంటి సేవల్ని ఆయన చేస్తూ ఈ యొక్క రామచంద్రుడి యొక్క సేవలో తరించారు. కొంతకాలంగా ఈ యొక్క ఆలయం శిథిలావస్థకు చేరుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటటువంటి సత్సంకల్పంలో మరలా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి మారిశెట్టి నాగ వెంకట రవీంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆలయానికి మరలా పునః జీర్ణోద్ధరణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కావున 50 మంది భక్త మహాశీలు కూడా ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొంది రామచంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలై సుఖంగా జీవించాలని కోరుచున్నాం. ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా విశేషంగా తమ యొక్క సేవా సత్పరతను తాటుకుని తమ యొక్క సేవని స్వామివారికి అందిస్తూ నిరంతరము కూడా ఈ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుచున్నాం. పెదవేగి మండలంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడంలో విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల పాత్ర కూడా ఎంతో అమోఘమైందని సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం యూటీఎఫ్ పెదవేగి మండల శాఖ నాయకుల ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. పెదవేగి ఉన్నత పాఠశాలలో 562 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన జె మేషక్ బాబును సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ ఆధ్వర్యంలో యూటీఎఫ్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రవికుమార్, పూర్వపు అధ్యక్షులు ముస్తాఫా అలీ, పెదవేగి మండలం యూటీఎఫ్ నాయకులు ఎరా ప్రభాకర్, సి వెంకటరమణ, బి మేహన్, మేకా లక్ష్మీనారాయణ, ఏ నాగార్జున, రవిరాజ, చింతా నవీన్, కె నరేంద్ర, బి రామారావు, చింతమనేని శ్రీనివాసరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదవేగి మండలం యూటీఎఫ్ మండల శాఖ తరపున పెదవేగి మండలంలోని ప్రతి హై స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అభినందిస్తూ సన్మానం చేయటం జరుగుతూ ప్రతి ఊరు తిరుక్కుండా వస్తున్నారు. ఈరోజు పెదవేగి గ్రామంలో హై స్కూల్లో మా పెదవేగి గ్రామానికి చెందిన మోక్షేష్ మెసక్ బాబు 562 మార్కులు తెచ్చుకుని మండలంలోనే సెకండ్ ప్లేస్ సంపాదించాడు. అది మా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పెదవేగి హై స్కూల్లో మేము ఫస్ట్ రావాలని మండలానికి ఎంతో కృషి చేసాము. మన పెదవేగి హై స్కూల్లో ప్రతి దానికి మేము సపోర్ట్ చేస్తూ మా టీచర్స్ అందరికీ కూడా ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏంటి అన్నది చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఎంతో బాగా చేసుకుంటూ వచ్చాము. అలాగే టీచర్స్ అందరూ కూడా బాధ్యతగా మనము మన పిల్లలందరినీ కూడా బాగా చదివేలా గవర్నమెంట్ స్కూలు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వినూత్నంగా తీసుకుని మంచి ఆర్ రవికుమార్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పెదవేగి యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో మన ఎస్ఎస్సి పరీక్షల్లో టాప్ మార్కులు వచ్చిన విద్యార్థుల్ని అభినందించడం, వారి తల్లిదండ్రులు అభినందించడం కార్యక్రమం జరుగుతూ ఉంది. పెదవేగి మండలంలో ఉన్న అన్ని హై స్కూల్స్ లో కూడా ఆ స్కూల్లో ఫస్ట్ ఎవరైతే వస్తారో వారిని అభినందించడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వెనకడంలో స్టార్ట్ చేసి చివరిగా పెదవేగి వచ్చాం. ఇంకా కొన్ని స్కూల్స్ రేపు చూస్తారు. అదే సందర్భంలో పెదవేగి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుంటూ మెషక్ బాబు 568 మార్కులు తెచ్చుకొని 62 మార్కులు తెచ్చుకొని మరి మండలంలో సెకండ్ స్థానంలో ఉండటం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మరి ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ గారు తాతా సత్యనారాయణ గారు కూడా మాతో ఉన్నారు. వారు ఇక్కడ స్కూల్ని పెదవేగి జిల్లా పరిషత్ హై స్కూల్ అంతా అభివృద్ధి చెందించి మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులుగా మాకు సంఘాలుగా కూడా కృషి చేస్తున్నారు. వారిని కూడా యూటీఎఫ్ జిల్లా కమిటీ నుంచి అభినందిస్తా ఉన్నాం.
ఈ పెదవేగి మండల శాఖ చేసే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్ని అభినందించాలి. సామాజిక స్పృహ కలిగిన సంఘంగా చాలా చక్కగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు. వారు మంచి విన్ టీవీ న్యూస్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.